నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల పెంపకంలో బాధ్యత మొత్తం తల్లిదేనా? ఇంకా తండ్రి గాని, కుటుంబ సభ్యులు గాని ఎవ్వరిది ఉండదా రమగారు? ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా, ఏం జరిగినా నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారేమో. ఆ అప్పుడప్పుడు తల్లి ఇంట్లో ఉన్నా, పోనీ బయటికెళ్ళి ఉద్యోగం చేస్తున్నా, సమానంగా తనతో పాటు సంపాదిస్తున్నా కూడా పిల్లల విషయానికి వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పలేదు. నీ వల్లే ఈ తప్పు. చదువుకోకపోయినా, మార్కులు రాకపోయినా, పిల్లలతో గొడవలైనా, వాళ్ళు అబద్ధాలు చెప్పినా, ఇంకా ఏదైనా చెడ్డ పని చేసినా, ఏం చేసినా ఆడపిల్లైనా, మగపిల్లోడైనా కూడా తల్లిని ఎందుకు బ్లేమ్ చేస్తారు అమ్మగారు? ఏదో ప్రశ్నించడానికి ఎవరో ఒకళ్ళు కనపడతారు కదా జయ. అదే బాధ్యత మరి వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు, తీసుకోరు అట్లా అంటే పిల్లల దాకా వచ్చేసరికి మా అమ్మ, నా కొడుకు, నా కూతురు అని చెప్తారే, తప్పు అయితే మాత్రం తల్లిదేనా బాధ్యత? అంటే లోక సహజమైన సంగతి కదా జయ ఇది. ఇప్పుడు తల్లి పిల్లవాడిని కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. ఓ 10 ఏళ్ళు, ఓ 10 నెలలు, ఆ తర్వాత కంటారు. తర్వాత ఒక 2-3 సంవత్సరాల వయసు వరకు తల్లి పూర్తి బాధ్యత వహిస్తుంది సహజంగా. ఓకే, ఓకే, అవును. ఇప్పుడు ఒకవేళ కేర్ సెంటర్లో పెట్టినా వాడి బాగోగులు ఎక్కువగా కనుక్కునేది తల్లే కదా. తండ్రులు కనుక్కుంటారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ వీళ్ళే ఉంటారు. తర్వాత వాడి స్కూలు, వాడి వ్యవహారము అవి కూడా ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ బయట నుంచి వచ్చినా కూడా ఏదో వీళ్ళే హ్యాండిల్ చేస్తారు, టేక్ కేర్ చేస్తారు. ఇప్పుడు మరి ఎక్కువసేపు ఎవరి దగ్గర వస్తువు ఉంటే వాళ్ళదే కదా బాధ్యత. నేను నీకు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను, నాది బ్యాగ్, కానీ నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని ఎక్కడో పెట్టావు. ఆ హ్యాండ్ బ్యాగ్ నాది కాబట్టి నన్నంటారా నిన్నంటారా జయ? కరెక్టే. హ్యాండ్ బ్యాగ్ మీది, నాకు ఇచ్చారు. నాకు పూర్తిగా ఇచ్చేస్తే అది నాది, ఇంకా మీరు అడగటానికి హక్కు లేదు. అంటే నాకు ఇచ్చేసారు, ఇచ్చేయలేదు, నేను చూడమన్నా. నన్ను చూడమంటే అప్పుడు బాధ్యత నాదే అవుతుంది. ఇది ఇక్కడ కూడా అంతే. అది ఎట్లా రమ్మగారు? చూడమంటం కాదు కదా, పిల్లలు అనేది ఇద్దరికి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే జయ, ఈ కాలము వేరు. మనం ఒక 30-40 ఏళ్ళ నుంచి, 40 కాదు 60-70 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆడవాళ్ళు ఉద్యోగం చేసి వచ్చి మళ్ళీ ఇంటిని పూర్తి స్థాయిలో టేక్ కేర్ చేసిన అమ్మలు రిటైర్ అయిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అవును. అప్పుడు ఏంటంటే ఇంత పరుగు ప్రపంచం కాదు, ప్రపంచం అంతా కూడా తల్లిదే బాధ్యత అని నమ్మేది. తల్లులు కూడా ప్రగాఢంగా నమ్మేవారి బాధ్యత నాది అని. క్రమంగా ఎలా అయింది ఇప్పుడు నేటి తరం ఆడపిల్లలంతా, నీ ఏజ్ వాళ్ళు కూడా, నా ఏజ్ వాళ్ళును, నా ఒకదానిదేనా బాధ్యత, నా ఒకదానిదేనా పిల్లాడు, నీ కాదా అని నిలదీయటం మొదలుపెట్టాం ఆల్రెడీ. నేనే ఎందుకు చెయ్యాలి అని. దాంతో తండ్రులు కూడా పిల్లల పై ఎత్తున బాగోగులు కాకుండా లోవర్ లెవెల్లో, అంటే బేసిక్ బాగోగులు కూడా తండ్రులు చూడడం కూడా మొదలుపెట్టేశారు ఆల్రెడీ. పెట్టినా కూడా ఈ పిల్లవాడు అనగానే వాడి తల్లే గుర్తొస్తుంది. ఒక పిల్ల అనగానే దాని తల్లి గుర్తొస్తుంది. పెంపకం అలా ఉందంటారు. పెంపకంలో పెద్ద బాధ్యత ఎవరిది? తండ్రిదా? తల్లినా? పెంపకంలో పెద్ద బాధ్యత తల్లిది. తల్లిదండ్రులు అనే అంటారు కదా, అంటాం. తల్లి ముందే ఉంది కదా. అందుకని ఈ బాధ్యత మనకు వద్దనుకున్నా, మనం పెద్దగా పట్టించుకోకపోయినా, మనం వేరే వ్యవహారాల్లో బిజీగా ఉన్నా ఈ వాక్యం పడవలసే వస్తుంది. తీసుకోవాల్సిందే. ఎందుకంటే తరాల వెంబడి తల్లులే పిల్లలమైన నైతికమైన బాధ్యతలన్నీ తల్లులే తీసుకునేవారు. తల్లే చెప్పుకునేది నయాన భయం. తండ్రి 2 చెంపకాయలు కొడతాడు, మహా అయితే వాడి పాకెట్ మనీ కట్ చేస్తారు పిల్లలవి. ఒక రకంగా సోషల్ దీనిలాగా చేసేస్తారు, ఏమంటారు, సోషల్ బాయ్కాట్ చేస్తారు. నాన్న మాట్లాడరు, పిల్లల మొహం చూడరు. కానీ తల్లులు చేస్తారా అట్లా? ఎంత చెత్త పని చేసినా రాత్రి అయ్యేసరికి పిల్లాడికి ఇంత ఒక ముద్ద అన్నం పెడదాం అనుకుంటారు. వాడికి దెబ్బ తగిలేసరికల్లా పిల్లాడితో పాటు తల్లి ఏడవడం మొదలుపెట్టింది. తండ్రి పెద్దగా ఏడవడమ్మా, ఎందుకు ఏడవడు? నాన్న నువ్వు ఎందుకు ఏడవట్లేదు అని అడుగుతున్నావా మనం? ఇంకా ఏడ్చే తల్లిని తిడతాడు మళ్ళీ పైపెచ్చు, ఏమైందని అలా ఏడుస్తుంది. అదే ఎందుకు మనం నాన్నని ప్రశ్నించాం? నువ్వు ఏడ్చి మొత్తుకో, నువ్వు కూడా పొర్లిగింతలు పెట్టు, నా బిడ్డ నేడు అనం మనం. తండ్రి అట్లా ఉండడానికి, తల్లిలా ఏడవడానికి ఫిక్స్ అయిపోయింది సమాజం. తల్లికి ఉన్నంత పాసం తండ్రికి ఉండదు. ఎంత ఉంటుందా? ఉండదా రమ్మగారు? కాదు జయ, ఈ నొప్పి ఉంది చూసావా, పేగు నొప్పి, అది తండ్రికి ఎట్లా ఉంటుందో చెప్పు నువ్వు. తండ్రి కుమిలిపోతాడు, కష్టపెట్టుకుంటాడు, అయ్యో నా పిల్లాడే అని. కానీ తల్లిలాగా అది వదిలేసి
మనసు వదిలేసి ఏడవడు. తల్లులు ఏడుస్తారు. పిల్లాడి కోసం ఏడవటాన్ని కూడా అవమానంగా ఏడవటమా? భావించవచ్చు. ఏడవటం దుఃఖాలు పెట్టుకుని గుక్కలు పెట్టేస్తారు. గుక్కలు పెట్టేస్తాం కదా. గుక్కలు పెట్టేస్తాం, తెగ ఏడి చేస్తాం. మన పిల్లాడు కాదు, పై వాళ్ళ పిల్లాడికి దెబ్బ తగిలినా మన కళ్ళ నీళ్ళు, కళ్ళల్లో, కళ్ళలో చిన్న ఆ. వెధవకి ఎంత దెబ్బ తగిలింది. అవునవును. తల్లి అలా ద్రవించి ఉంటుంది కాబట్టి ఉమ్. తల్లి బాధ్యత హెచ్చుగా సమాజం నమ్ముతుంది. ఓకే. ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి దీని మీద. Yes, yes. ఇంతే అని అనకూడదు. అదే కదా పాయింట్. అవును రమ్య గారు. ఇప్పుడు తండ్రులు కూడా సమాన బాధ్యత వహించవలసిన రోజులోకి మనం ఆల్రెడీ వచ్చేసాం. ఉమ్. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు మార్నింగ్ ఒకే టైంకి బయటకు వెళ్తారు, లేదా ఒకే టైంకి ఇంట్లోనే ఎవడో కూర్చుంటారు లోపల. ఈ పిల్లవాడిని ఒకటి కేర్ టేకింగ్లోను కేర్ టేకర్స్ దగ్గర పెడతారు, లేదా ఏదో హోమ్లో పెడతారు, లేదా ఒక నానీని పెట్టి ఇంట్లోనే పెట్టుకుంటారు, లేదా నాయనమ్మో అమ్మమ్మో పెద్దమ్మో ఎవరో ఒకళ్ళ దగ్గర పెడతారు. 1-2 గంటలకు ఆవిడొచ్చి చూసుకున్నట్టే ఈయన వెళ్ళి చూసుకోవాలి కదా. లేదా అక్కడెక్కడో పెడతారు, దానికి ఒక కెమెరా ఉంటుంది అక్కడ. ఆ కెమెరాలో మీ పిల్లాడు ఏం చేస్తున్నాడో ఆ అమ్మాయి ఎలా చూసుకుంటుందో తండ్రి కూడా అలాగే చూసుకోవాలి. ఎందుకంటే ఆమె నీతో పాటు నువ్వు ఎన్ని గంటలు బయట పనిచేస్తావో, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో అంత ఉద్యోగస్తురాలుగా అమ్మాయి తీసుకుంటుంది. ఓకే, ఇది పాయింట్. ఒకవేళ తల్లి ఉద్యోగస్తురాలు కాదు, లేదా నీతో సమానమైంది కాదు, నువ్వు లక్షలో ఉన్నావు, ఆవిడ ఒక 30,000లో ఉంది, కానీ పరుగు సేమే. పరుగు సేమే. ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి, అమ్మాయి పరిగెత్తాలి. పరిగెత్తాల్సి వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఈ సంతానం మంది, ఈ భార్య మంది, ఇక ఈ వెళ్ళబోయే సంసారం, మన ముందుకు తీసుకెళ్తున్న సంసారం మనదని మగవాళ్ళు కూడా కొంత టేక్ పార్ట్ చేస్తే, ఇందులో కొంత అవకాశాన్ని తీసుకుని, వాళ్ళ తమ సమయం తీసుకుని ఆ పిల్లల్ని చూడడము, మాట్లాడడము, చెప్పటము, ఏదైనా మంచి మాటలు, నైతికమైన ప్రవర్తనకి పేరెంట్స్ ఇద్దరూ కారణమవుతారు. చెప్పాలి. దీంతో పాటుగా లేదా ఇదంతా కాదు, ఇవే ఈ చూడ్డాలు గిడ్డాల మీద ప్రాబ్లమ్స్ లేవండి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు తల్లిని అమ్మాయిని దుర్భాషలాడతావు, లేదా తల్లే తండ్రిని దుర్భాషలాడతావు. ఇప్పుడు ఇవి వయసు వరుస జరుగుతున్నాయి కదా. మీరు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటము, తిట్టుకోవటము, మీ ఇద్దరు పోట్లాడుకోవటము, అతని మీద పగ సాధించడానికి నువ్వు పిల్లాన్ని తండ్రితో వదిలేసి నువ్వు వెళ్ళిపోవటము, లేదా ఈ అమ్మాయి మీద పోట్లాటకి నువ్వు తల్లి పిల్లని ఎక్కడో బారేసి తండ్రులు వెళ్ళిపోవటం చూస్తున్నాం కదా. అవునండి. ఇప్పుడు మీ ప్రవర్తన ఏదైతే ఉందో, మరి మీ చిన్నపిల్లల మీద 12-14 ఏళ్ల వయసు లోపల పిల్లల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అది. వాళ్ళు తాత్కాలికంగా ఏదో ట్రామాలో ఉంటారు, డిప్రెషన్స్కి గురవుతారు, ప్రవర్తన లోపాలు వస్తాయి, మిమ్మల్ని ఏం చేయలేక ఆ కచ్చని బొమ్మల మీద వాటి మీద తీర్చుకుంటారు. తర్వాత పెద్దయ్యాక అది మనుషుల మీదకి వెళ్తుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు కారణం అవునా కాదా? ఇందులో 100% కదా. బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఇద్దరు కదా. ఆలోచించాలి జయ. మీరు వివాహం చేసుకునేటప్పుడు మనం గంటల తరబడి మాట్లాడి దాని మీద ఎంతమందినో చూసి ఒకళ్ళని డిసైడ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇప్పుడు అంటే ఇవాళే కాదు, ఇప్పటికి 10-15 సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నాయా? నీ ఉద్యోగం అంతా, నీదే కాలేజీ, నీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, నువ్వు ఇందులో నుంచి అందులోకి మారితే ఎలా ఉంటుంది అని, నీకు ఆన్సైట్ వస్తే ఏమిటి, నాకు ఆన్సైట్ అయితే వస్తే ఏమిటి, నువ్వు ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేస్తావా, ఇవన్నీ మాట్లాడుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కనేస్తారు. కొంతమంది మాట్లాడుకుని పిల్లల్ని కంటారు, కొంతమంది సహజంగానే ఏదో సంతానం జరిగిపోతుంది. సంసారం తర్వాత జరిగేది సంతానమే కదా. సంతాన సాఫల్యం తొందరగా జరిగితే అది మంచిదే. ఈరోజు ఈ పిల్లలు పుట్టినాక వీళ్ళ కోసం మనం ఏం ప్లాన్ చేయాలి అనేది మీ ఇద్దరూ ఆలోచించుకోవాల్సిన విషయం కదా. ఎంతో కొంత ఖచ్చితంగా సినిమాటిక్గా గంటల తరబడి కాకపోయినా ఏవో 2 వాక్యాలైనా ఆలోచించాలి. ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు పిల్లాడు చూస్తున్నాడు, వీళ్ళ ముందు పోట్లాడుకోకూడదు. బేసిక్ థింగ్స్ ఒక మ్యారీడ్ కపుల్ అంత మాత్రమైనా తెలుసుకోవాలి. వీడి ముందు మనం పోట్లాడుకోవద్దు, వీడి ముందు కాట్లాడుకోకూడదు. వాడి ఖర్చులు సమానంగా ఎత్తుకుందాం. ఒకళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఒకళ్ళకి తక్కువ ఉన్నాయి అనుకో, అతను ఎత్తుకుంటాడు. దాన్ని జాగ్రత్తగా చూసే పూచి నీది, అట్లా తీసుకోవాలి. మీ ఇద్దరు భాగస్వామ్యం లాగా వెళ్తే తల్లిదే బాధ్యత అని అనరు. సాధారణంగా జయ నేను చూస్తానా, కొన్నేళ్ల క్రితం జరిగింది. అప్పటికి మా చిన్నవాడు పుట్ల, పెద్దబ్బాయి ఉన్నాడు. మేము ఎక్కడికో వెళ్ళాం, మా ఊరు నుంచి మా అమ్మగారు, మా ఇంట్లో ఉండే రంగమ్మ మా ఇంటికి వచ్చారు. ఈ విజయలక్ష్మి దేవాలయం దగ్గర రోడ్డు దాటుతూ పడిపోయాడు అంబి. పిల్లవాడు పడిపోయాడు, 4 ఏళ్ళ వాడు. పడేసరికల్లా ఏంటి అన్నారు మా వారు. అంతకంటే ఆయన ఏమనలా, ఎత్తుకున్నాను నేను వాడిని. మా రంగమ్మ హడిలిపోయింది.
భయం వేసేసింది తనకి. సరే కాళ్ళు రాసాము, ఆయన మమ్మల్ని అక్కడ దింపి ఆయన వెళ్ళిపోయారు, కారులో దింపి. మేము వేరే ఆ బస్ ఎక్కి ఎక్కడికో వెళ్ళాం. అమ్మో ఎంత భయం వేసిందమ్మా, అయ్యగారు తిట్టిపోస్తారేమో నిన్ను రోడ్డు మీద అందరి ముందని. నన్ను ఎందుకు తిడతారు రంగమంటే, పిల్లడు పడిపోతే నిన్ను తిట్టరా అంటుంది. సహజంగా చూస్తాం కదా అది. పిల్లవాడు పడ్డాడంటే తల్లికి బుద్ధి లేదా, అయిపోయింది. జ్ఞానం లేదా, నువ్వు సరిగ్గా చూసుకోవా. మా ఇంట్లో చిన్న పిల్లాడు పడ్డాడు ఒకసారి, అప్పుడు ఒక అమ్మాయి ఉండేది వీడికి మాకు ఇంట్లో. అందరూ ఇద్దరు ఆడాళ్ళు ఉన్నారు, పిల్లాడిని చూసుకోలేదా అంటాం. కామన్ రమ్మగారు, అది కామన్ డైలాగ్. మా వారు ఎప్పుడు అనలేదు చేయ అట్లా, నన్ను చూసుకోబా కాదు. వాడే తుందుడుకు అన్నిటికీ ఎక్కేస్తాడు. ఎన్నిసార్లు కిందకి దించుతాం. దారం కనపడిందంటే అది పట్టుకుని ఎగవాకి ఎక్కేసేయటమే పోతు పిల్లలాగా. పడతారు. తల్లిదే బాధ్యత అంటే అర్థం ఇలా చేసుకునే వారిని బట్టి ఉంటుంది కదా ఉంటుంది. రమ్మగారు. ఇప్పుడు పిల్లవాడు కింద పడినా తల్లి చూసుకోకుండా వాడిని పడేస్తే ఏదో కథ. అట్లా ఎందుకు జరుగుతుంది? ఎందుకు పడేస్తుంది తల్లి? నిద్రలో కూడా పిల్లాడి పక్క కదిలితే తల్లి చేతిలో ఆటోమేటిక్గా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. ఎంత సహజంగా జరిగిపోతుంది కదా. అవును. ఇలా బాధ్యత నువ్వే వహించాలని, లేదా తల్లి తండ్రి కొడుకు బయటికి వెళ్ళారు, పిల్లాడు పడ్డాడు, నీకు చూసుకోవడం రాదని తెగ తిట్టిపోసి, అత్తగారులు కూడా తిడతారు అల్లుడిని. పిల్లాడు పరిగెత్తి పడితే అతను ఏం చేస్తాడు, పరిగెత్తనివద్దా పిల్లల్ని? ఓ కేసు చేస్తే అట్లా చేయ నేను. అబ్బాయికి బాధ్యత లేదు, వదిలేస్తాడు. నువ్వు పట్టుకో, రోజు వస్తమానం తెలుస్తుంది. పార్క్కి తీసుకెళ్తే పిల్లాన్ని పట్టుకు కూర్చోడానికి తీసుకెళ్ళరు కదా. మీరు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా బాధ్యత లేదు అని అనకూడదు. తల్లిదే బాధ్యత అంటే పిల్లలతోటి సాయంకాలం అయ్యేసరికి ఏదైనా మంచి మాట్లాడుకోవటం, స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవటం, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు, అలా అనొచ్చు అనకూడదు. పిల్లల దగ్గర కొత్త వస్తువులు కనపడితే అవి ఎక్కడివి అని కనుక్కోవటం. ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లిది బాధ్యత ఎక్కువ. ఓకే. తండ్రి ఇంకా లేట్గా వస్తాడు, అతను వేరే వ్యవహారంలో ఉంటాడు. తల్లి ఎక్కువగా వ్యవహారాలు తగ్గించుకుని పిల్లలతో స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు ఇంటిమసీ ఎవరికి ఉంది? తల్లి. అప్పుడు బాధ్యత ఎవరిది కదా. ఇలా ఆలోచించండి. ఎవరు ఇంటిమేట్గా పిల్లలతోటి దగ్గరగా ఉండటం, వాళ్ళని అన్నీ కనుక్కోవటం, అన్నీ చూడడం చేస్తే వాళ్ళ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ చెప్పండి రమ్మగారు ఆ మాట గట్టిగా. చెప్తున్నాను కదా, అదే మీలో మీరు వాదులాడుకుని. అదే కదా. నువ్వు బాధ్యత తీసుకోవాలంటే ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుందని ఆ పిల్లలు అధ్వాన్నంగా అయిపోతారు. అధ్వానంగా అవుతారు. టీచర్లు కూడా అలా అనడానికి వీల్లేదు. పేరెంట్స్ని అడుగుతారు, ఏంటండి కూర్చోబెట్టి హోంవర్క్ చేయించచ్చు కదా. తల్లే చేయించాలంటే వంట చేస్తుందా, హోంవర్క్ చేయిస్తుందా? నాన్న చేయించచ్చు కదా. అదే కదా కదా. పేరెంట్ టీచర్ మీటింగ్కి కపుల్స్ రావాలని పెట్టాలి, సంవత్సరానికి 1-2 సార్లు అయినా. అమ్మలే వెళ్తారు, నేను ఎప్పుడు నేనే వెళ్ళేదాన్ని చేయ. నువ్వు కూడా అంతే. మనకు అవసరం లేదు కాబట్టి బహుశా. కానీ ఎప్పుడైనా ఒకసారి పేరెంట్ ఇద్దరు వస్తే కొంచెం తండ్రులకు కూడా బాధ్యత వస్తుంది. బ్లేమింగ్ వద్దు. పార్ట్నర్షిప్ తోటి ముందుకు తీసుకెళ్ళండి పిల్లల్ని. తప్పకుండా ఎప్పుడు కూడా అదే మార్గం. ఏదో ఒక సందర్భంలో ఒక పొరపాటు జరిగింది అనుకో, నువ్వు ఇలాగే చేస్తావో అని అనకూడదు. ఏ తండ్రి ఏ తల్లి తమ పిల్లలు చెడు మార్గాలు పట్టాలని కానీ, తమ పిల్లడికి దెబ్బ తగలాలని కానీ, తమ పిల్లాడికి బుద్ధి లేకుండా ఉండాలని కానీ ఆలోచించరు అట్లా. తల్లికి ఎంత ప్రేమ, ఆపేక్ష, ఓనర్షిప్ ఉంటాయో తండ్రికి పూర్తి స్థాయిగా అంత ప్రేమ, అంత ఆపేక్ష, అంత ఓనర్షిప్ పిల్లల మీద ఉంటుంది. తల్లికి ఇంటిమసీ వల్ల తల్లి ఎక్కువ తన లోపల నుంచి రావడం వల్ల ఎక్కువ దుఃఖపడుతుంది, ఎక్కువ ఉంటుంది. తండ్రి తక్కువ, నా అమ్మ ఎక్కువ కాదు. అక్కడ ఇక్కడున్న అవకాశం వేరు కదా. తల్లికి ఉన్న అవకాశం వేరు. ఆ కడుపులో దాచుకునే అవకాశం వస్తే నాన్న కూడా దాచుకోవడానికే చూస్తాడు. నాన్న చూస్తాడు, ఎందుకంటే అది అతందే కాబట్టి. ఇలా బ్లేమింగ్ వద్దు. దాంట్లోకి వెళ్ళకుండా తల్లిదే బాధ్యత అని బ్లేమ్ చేయకుండా మీరు కూడా బాధ్యత తీసుకోండి, తండ్రులు కూడా. తప్పకుండా. నమస్తే.